హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎటువంటి ఆడంబరాలు లేకుండా నేను సింపుల్గా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. హడావిడి లేకుండా సింపుల్గా పూజ చేసుకోవాలనుకుంటే ముందుగా ఏమేమి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి, అసలు కలసం పెట్టుకొని ఆనవాయితీ లేకపోయినా సరే సింపుల్గా ఎలా చేసుకోవాలో డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూడండి. ముందుగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని పూజకి ముందు రోజే సామాన్లన్నీ కూడా తెచ్చుకొని ఉంచుకోవాలి. పూలతో సహా పువ్వులు కూడా తెచ్చుకున్న తర్వాత పూల మాలలు కట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. పూజ సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలనేది స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. వ్రతం చేసుకునే రోజున తెల్లవారుజాము కంటే ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసుకున్న తర్వాత వాకిట్లో గుమ్మాలకి పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టుకోవాలి. మామిడి తోరణాలు కూడా కట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు ఏమేమి చేసుకోవాలి అని మీరు డిసైడ్ అయ్యారో ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ వీలుని బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు. నేను అయితే ప్రతి సంవత్సరం కూడా 5 రకాల ప్రసాదాలను అయితే తయారు చేసుకుంటాను. వీలు లేని వాళ్ళు 3 రకాలు కానీ ఈ విధంగా 5 రకాలు కానీ ఇంకా పెట్టాలనుకుంటే 9 రకాలైనా చేసి పెట్టొచ్చు. ప్రసాదాలని సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాక మనం తయారైన తర్వాత ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మరొకసారి తడిగుడ్డతో ఒత్తిన తర్వాత పసుపు రాసి వరి పిండితో అంటే బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ కూడా వేసుకున్న తర్వాత పీఠాన్ని పెట్టాలి. పీటకు కూడా పసుపు రాసి వరి పిండి అండ్ అలాగే కుంకుమతో బొట్లు పెట్టి దీని మీద కూడా బియ్యం పిండితోనే ముగ్గు వేసి పెట్టుకోవాలి. పీఠం పెట్టిన తర్వాత ఏదైనా వస్త్రం పరాలన్నమాట. కొత్తదే అవసరం లేదు, కానీ ఏదైనా ఉతికినది వేస్తే సరిపోతుంది. వస్త్రం పైన బియ్యాన్ని పోసి పటాన్ని పెట్టుకోవాలి. వరలక్ష్మీదేవి ఫోటోకి కూడా గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక తమలపాకులో గాని ఏదైనా ఆకులో గాని పసుపు వేసి అందులో చుక్క నీళ్లు వేసి పసుపు గణపతిని ప్రిపేర్ చేయించి ఆ గణపతిని ఆకులో పెట్టి బొట్లు పెట్టి మీదన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తెల్లటి దారాన్ని తీసుకుని 9 పోగులుగా చుట్టి దానికి పసుపు రాసి తోరాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం దీన్ని పక్కన పెట్టుకోండి. కొంచెం పెద్దదిగా ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే ఇందులో 9 ముడులు వేయాలన్నమాట. 9 ముడులకి సరిపోగా మన చేతికి కట్టుకునేయడానికి వీలుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కలసానికి ఒక చెంబు తీసుకొని దానికి కూడా గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఇందులో వాడని నీళ్ళని వేయాలన్నమాట. మనం దేవుడి దగ్గర పెట్టే ఏ చెంబుతో నీళ్ళైనా సరే దారం లేకుండా పెట్టకూడదు, ఒక దారం పోగైనా చుట్టాలి. ఇందులో పసుపు కుంకుమ గంధం ఒక చిల్లర పైసలు పువ్వులు వేసి పీఠం మీద పెట్టుకొని కొబ్బరికాయను ఉంచాలి. కలసం ఆనవాయితీ ఉండే వాళ్ళు ఈ కలసాన్ని పెట్టుకోండి, లేని వాళ్ళు ఈ కలసం లేకుండా మిగిలిన పూజ అంతా చేసుకోవచ్చు. ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్కను తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని ముందే ఉంచుకున్నాను. సింపుల్గా కలసం బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే కలసం బ్లౌజ్ అనేది ఈజీగానే సెట్ అయిపోతుంది. వ్రతానికి ముందు రోజే ఈ కలసం బ్లౌజ్ ఫోల్డ్ చేసి ఉంచుకోవడం, అన్నీ కూడా శుభ్రం చేసి ఉంచుకోవడం, పూల మాలలు కట్టడం ఇవన్నీ ముందు రోజే చేసుకుంటే పూజ రోజు చాలా టైం సేవ్ అవుతుంది. బ్లౌజ్ మీద పెట్టేసి కొబ్బరికాయ చుట్టూ పసుపు రాసి కలసానికి కూడా బొట్లు పెట్టుకోవాలి. మధ్యలో ఒక మామిడి కొమ్మను కూడా ఉంచండి. ఈ పూజ చేసుకోవటానికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదండి. ఆనవాయితీ లేకపోయినా సరే పూజ ఎవరైనా పెళ్ళైన ముత్తైదువు ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తము కూడా మా అమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను. నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ప్రతి సంవత్సరం కూడా చేసేది. మా అత్తవారింట్లో అయితే ఈ పూజ చేసే ఆనవాయితీ అయితే ఎవరికి లేదు, కానీ మా అమ్మ దగ్గరే చూసి నేర్చుకోవటం వల్ల పెళ్ళైన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా నేను ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున పూజ అయితే మిగిలిన ఏ శుక్రవారమైనా మీరు ఈ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని 2వ శుక్రవారం అయితే చేసుకోవచ్చు. కుదరని వాళ్ళ కోసం అయితే 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ కొంతమంది మొదటి శుక్రవారం కూడా చేసేవాళ్ళు ఉంటారు. పెళ్ళైన ప్రతి ముత్తైదువు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. కలసం మీకు పెట్టాలని లేకపోతే చీర జాకెట్ ప్రసాదాలు పెట్టి వ్రతకల్పం చదువుకోవచ్చు. కలసం మీద జాకెట్ ముక్క పెట్టిన తర్వాత గాజులు పువ్వులు అమ్మవారి ఫోటో పూల మాలతో పాటు పువ్వులతో పాటు 5 రకాల కొమ్మలు కూడా పెట్టుకున్నాను. మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తే అన్ని రకాల పువ్వులు అన్ని రకాల కొమ్మలు అన్ని రకాల పళ్ళు అన్ని కూడా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ప్రతి సంవత్సరం కూడా అన్ని 5 రకాలే పెడతాను. కుదిరిన వాళ్ళు 3 రకాలైనా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర నైవేద్యాలు తాంబూలం చీర జాకెట్ అన్ని కూడా పెట్టుకున్న తర్వాత 9 పోగులుగా పెట్టుకున్న దారాన్ని తీసుకొని 9 ముడులు వేయాలి. ఒక్కో ముడికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలి, లేదంటే మధ్యలో ఒక పువ్వును పెట్టి మిగిలిన 8 ముడులు వేసుకోండి. కుంకుమ బొట్లు మాత్రం కంపల్సరీ అన్నమాట. మొత్తము కూడా 9 ముడులు రావాలి. ఈ తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకుని ఉంచండి.
ఇప్పుడు దీపానికి నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాక ఒత్తులు వేసుకొని అగరబత్తులతో దీపాన్ని వెలిగించి దీపం చుట్టూ కూడా గంధం రాసి బొట్లు పెట్టండి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర పుష్పాలని ఉంచండి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకొని ముందుగా ఆచమనం చేసుకోవాలి. పూజకి కావలసినవన్నిటినీ కూడా మీరు ముందుగానే పక్కన పెట్టుకోండి. गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ओम संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मधुक्षाय नमः नारसिंहाय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः. నేను ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నా సరే వరలక్ష్మి వ్రత కల్పం బుక్నే ఫాలో అవుతూ ఉంటాను. ఆ బుక్లో ఏమున్నాయో అదే చదువుతుంటూ వ్రతం అయితే చేసుకుంటాను. తర్వాత ప్రాణాయామం కూడా చేసుకోవాలి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఉంగరం వేణుని మనం ఆచమనానికి పెట్టుకున్న పంచపాత్రలో ఒకసారి డిప్ చేయాలి. దాని తర్వాత కలసం మీద చెయ్యి పెట్టుకుని కలసారాధన చేసుకోవాలి. దాని తర్వాత గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. అంటే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలన్నమాట. దాని తర్వాత అమ్మవారికి ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం వీటన్నిటిని కూడా శ్లోకాలు చదువుకొని కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండాలి. అయిపోయిన తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలి. కొత్త చీరని పెట్టాలన్నమాట. కలసం పెట్టాలనుకునే వాళ్ళైతే ఈ చీరతో పాటు ఎక్స్ట్రాగా కలసం మీదకి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని కూడా తీసుకోవాలి. కలసం పెట్టుకునే ఆనవాయితీ లేదు అనుకుంటే ఓన్లీ ఈ చీరనైనా కొండి. వస్త్రం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆభరణాన్ని సమర్పించుకోవాలి. అది మీరు మీ స్తోమతకి తగ్గట్టు బంగారం కానీ ఎలాంటిదైనా సమర్పించుకోవచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఒక దారపు పోగుకి పసుపు రాసి పసుపు కొమ్ముని ఆభరణంగా పెడతాను అమ్మవారికి. ఓన్లీ బంగారమే ఆభరణంగా పెట్టాలని ఎక్కడా కూడా లేదండి. ఏదైనా మనం పెట్టవచ్చు. మనస్ఫూర్తిగా పసుపు కొమ్ము పెట్టిన అమ్మవారు స్వీకరిస్తారు. దాని తర్వాత ఆ పసుపు కొమ్ముకి కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు కూడా వేసుకోండి. పుష్పాలు కూడా సమర్పించుకోవాలి. నేనైతే 5 రకాల పుష్పాలు కూడా పెడతాను. మనం ఎన్ని రకాలైనా పెట్టొచ్చండి. నేనైతే ప్రతిదీ కూడా 5 రకాలు పెడతాను అనమాట. కొమ్మలు కానీ, పువ్వులు కానీ, ప్రసాదాలు కానీ, పళ్ళు కానీ వీటన్నిటిని కూడా 3, 5, 9 ఎన్ని రకాలైనా పెట్టొచ్చు. అయిపోయిన తర్వాత అథాంగ పూజ కూడా చేసుకోవాలి. అక్షతలు కానీ పువ్వులతో కానీ అథాంగ పూజ కూడా చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ప్రతి నామానికి కూడా అక్షతలు కానీ పువ్వులు కానీ వేసుకోవచ్చు. ఇక్కడే మీరు లలితా సహస్రనామాలు కానీ అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ ఏవైనా అమ్మవారికి సంబంధించి శ్లోకాలు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. దాని తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించుకోవాలి. తర్వాత దీపం కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవాలి. నైవేద్యాలు అయితే నేను 5 రకాలు చేస్తానని చెప్పాను కదండి. శనగపప్పుతో బూరెలు, పులిహోర, పరమాన్నం, శనగలు, వడపప్పు ప్రసాదంగా పెడతాను. ప్రసాదాలన్నీ అమ్మవారికి సింపుల్ గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలని లాంగ్ వీడియో ఆల్రెడీ పెట్టానండి. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కొంతమంది బయట నుంచి స్వీట్స్ కూడా తెప్పించి పెడుతూ ఉంటారు. నేనైతే ప్రతిదీ కూడా ఇంట్లోనే తయారు చేసి పెడతాను. అమ్మవారికి నైవేద్యాలు పళ్ళు సమర్పించిన తర్వాత కొద్దిగా నీళ్ళని కూడా చల్లుకోవాలి. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. తాంబూలంలో పచ్చి శనగలు వేయటం మాత్రం మర్చిపోవద్దు. శనగలు ప్రసాదం చేసేటప్పుడే బాయిల్ చేసుకునే ముందే పచ్చి శనగల్ని సపరేట్ గా తీసుకొని ఉంచుకోండి. తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టిన తర్వాత ఆ నీళ్ళని అమ్మవారి పటానికి కలసం మీద చల్లుకోవాలి. తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకున్న తోరానికి పూజ చేసుకోవాలి. తోర గ్రంథి పూజ అని ఉంటుంది బుక్ లో. ప్రతి ముడికి కూడా పువ్వులు గాని అక్షతలు గాని కుంకుమ బొట్టు కూడా పెట్టి శ్లోకాలని చదువుతుంటూ ఉండాలన్నమాట. మొత్తము 9 ఉంటాయి. తోర గ్రంథి పూజ చేసుకొని ఆ తోరాన్ని భర్త చేత కుడి చేతికి కట్టించుకోవాలి. కట్టుకున్న తర్వాత కుంకుమతో ఒక బొట్టు పెట్టుకోవాలి. తోరాన్ని చేతికి కట్టుకున్న తర్వాత అమ్మవారి వ్రత కథని చదువుకోవాలి. నేను ఈ పూజ విధానం అంతా మా అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నాను. ఎక్కడ వీడియోస్ చూసి నేర్చుకున్నది కాదండి. మా అమ్మ ఎలా చేసేదో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను. ఇంకా వ్రత కథ విషయానికి వస్తే ఈ బుక్ ను చూసి అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. కథ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇవ్వాలి. హారతి అయిపోయిన తర్వాత అప్పుడు మంత్రపుష్పం, ప్రదక్షిణాలు, నమస్కారాలు అన్ని కూడా చేసుకోవాలి. హారతి మాత్రం తాంబూలం ఇచ్చేసిన తర్వాత కర్పూరం అని ఉంటుంది బుక్ లో, కానీ నేను అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో హారతి ఇస్తాను. హారతి ఇచ్చేసిన తర్వాత నీళ్ళని హారతి పళ్ళెం మీద కాకుండా అమ్మవారి ఫోటో దగ్గర చల్లాలి. తర్వాత మనం హారతి
తీసుకోవాలి. అందరూ హారతి తీసుకున్న తర్వాత మంత్ర పుష్పం, ప్రదక్షిణాలు, నమస్కారాలు చేసుకోవాలి. తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకున్న పుష్పాలు గాని అక్షతలు గాని తీసుకుని తల మీద వేసుకోవాలి. ఇక్కడతో పూజ అంతా కూడా పూర్తవుతుంది. తర్వాత ముందుగా భర్త ఆశీర్వాదం తీసుకొని తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి తాంబూలాన్ని ఇవ్వాలి. అది మీరు ముగ్గురికైనా, 5గురికైనా, 9 మందికి, 12 మందికి, ఎంతమందికైనా ఇవ్వచ్చు మీ వీలును బట్టి. తాంబూలంలో ముఖ్యంగా ఉండాల్సినవి ఆకు, చెక్క, చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ, గాజులు, పచ్చి శనగలు, అలాగే 2 పువ్వులు పెట్టాలన్నమాట అరటిపళ్ళతో కలిపి. ఇవి ముఖ్యంగా ఉండాలి. ఎక్స్ట్రాగా మీరు ఏవైనా ఇవ్వచ్చు. బ్లౌజ్ పీస్ కూడా ఎక్స్ట్రా అన్నమాట. మీరు వీలైతే బ్లౌజ్ పీస్ కూడా పెట్టొచ్చు, లేకపోతే లేదు. కానీ మిగిలిన మాత్రం కంపల్సరీ అనమాట. చిన్న ముత్తైదువులకి ముందుగా కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి అక్షతలు ఇచ్చి అప్పుడు చీర కొంగులో మనం తాంబూలాన్ని పెట్టాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం కూడా ఉంటుంది బుక్ లో. ఒకవేళ మీరు అది చదవలేకపోతే గనక ఇస్తినమ్మ వాయనం అంటే వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని కూడా అంటారనమాట. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అప్పుడు తాంబూలం అనేది పూర్తవుతుంది అనమాట. మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఇచ్చిన తర్వాత ఇక్కడతో వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది. ప్రసాదాలని మీరు స్వీకరించి అందరికీ కూడా పంచి పెట్టాలి. ఉద్వాసన చెప్పేంత వరకు కూడా దీపం వెలుగుతూనే ఉండేలా చూసుకోండి. మధ్యలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అయిపోతూ ఉంటే చెక్ చేస్తూ ఉండండి. మనం ఈ వ్రతాన్ని శుక్రవారం రోజున చేస్తాం కాబట్టి అమ్మవారిని శుక్రవారం రోజున పంపించకూడదు. మరుసటి రోజు ఉదయం ఉద్వాసన చెప్పుకోవాలి. వ్రతం చేసుకున్న రోజు సాయంత్రం అమ్మవారి దగ్గర పెట్టిన చీర, గాజులు తీసుకొని మనం ఒకసారి కట్టుకొని ఏదైనా దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయానికైతే వెళ్ళాలి. సరే ఆ చీరని ఆ రోజే కాసేపైనా కట్టుకొని గుడికి వెళ్తే కనుక ఇంకా తర్వాత ఎప్పుడైనా మీరు ఆ చీరని కట్టుకోవచ్చు అనమాట. సాయంత్రం గుడి నుంచి వచ్చిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ప్రసాదం కానీ లేకపోతే బెల్లం ముక్క కానీ మళ్ళీ పళ్ళు కానీ ఏవంటే అవి అనమాట ప్రసాదంగా పెట్టి మళ్ళీ చెంబుతో నీళ్లు పెట్టి ఒకసారి మళ్ళీ పూజ చేసుకోవాలి. అట్లీస్ట్ షోడచోపచారాలతో పూజ అయినా చేసుకోండి. నేనైతే సాయంత్రం పూట లలితా సహస్రనామాలు చేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను. సాయంత్రం కూడా పూజ పూర్తి చేసుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే తొందరగా లేచి స్నానం చేసుకొని అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని చేసుకోవాలి. నేనైతే దధ్యోజనం చేశాను. షోడచోపచారాలతో పూజ చేసి అమ్మవారికి హారతి ఇచ్చి ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని పంపించాలి. ఉద్వాసన మంత్రాన్ని చెప్పిన తర్వాత అమ్మవారి ఫోటోని, కలశాన్ని 3 సార్లు కదిపి ఉంచాలి. అమ్మ వెళ్ళి తిరిగి రా అని చెప్పి దీపం కొండెక్కిపోయిన తర్వాత పూజా సామాగ్రి అంతా తీసేసి పువ్వులు గాని, కలశానికి వేసిన నీళ్లు గాని ఇవన్నిటిని కూడా పారే నదిలో గాని ఎక్కడైనా గంగలో గాని ఎవరు కూడా తొక్కని ప్లేస్ లోనే వేయాలన్నమాట. ఒకవేళ గంగ అవైలబుల్ గా ఎక్కడా లేకపోతే ఒక చెట్టు మొదట్లో అయినా వేయొచ్చు. ఎవరు తొక్కని చోట్లో అయితే మాత్రమే వేయాలి. మండపం మీద వేసిన బియ్యాన్ని, కలసం మీద పెట్టిన కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ని చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినాలి. ఇక్కడతో అమ్మవారి వ్రతం అంతా కూడా పూర్తవుతుంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాను. ఇంకా మీరు ఎక్స్ట్రాగా అమ్మవారి ఐడల్ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్మవారి ఐడల్స్ ఉంటే పెట్టుకోవచ్చు. సారీ డ్రేపింగ్ కానీ, బ్లౌజ్ డ్రేపింగ్ కానీ అన్నీ కూడా అది మీ ఆప్షన్ అనమాట. కానీ సింపుల్ గా కలసం పెట్టి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నేను ఈ పూజలో ఏవైనా తప్పులు చేస్తే గనక నాకు చెప్పండి, నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. ఒకవేళ నా వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు పూజ ఎలా చేసుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.